సినిమాల్లో రాజకీయాలు, రాజకీయాల్లో సినిమాలు. ఆ రోజుల్లో ఎస్వి రంగారావుకి, ఎన్టీ రామారావుకు మధ్యలో కూడా విభేదాలుండాయంటే మనకు ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే ఈయన రాముడు పాత్రేసినప్పుడు ఆయన రావణాసురుడి పాత్ర, ఆయన భీముడు పాత్రేసినప్పుడు ఈయన దుర్యోధనుడి పాత్ర. ఇలా కాలగర్భంలో కొన్ని మంచివి, చెడ్డవి గడిచిపోయిన తర్వాత చివరికి విలన్ పాత్రలు అంటే సుయోధనుడి పాత్ర, రావణాసురుడి పాత్ర రామారావు ఏయడం మొదలుపెట్టడంతో దాని గ్లామరు, క్రేజు వేరే విధంగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత రామారావుకి, నాగేశ్వరరావుకి మధ్యలో ఉన్నటువంటి ఫ్రెండ్లీ విభేదాలు కావచ్చు, నిజంగా ఉండే విభేదాలు కావచ్చు, లెక్కకు మిక్కిలి. వారిద్దరూ బాగున్నట్టే ఉంటారు. ఎప్పుడో మాట్లాడుకోవడం మానేసినట్టు ఉంటారు. అభిమానుల కన్ఫ్యూజన్‌తో వీరభిమానులు, వారభిమానులు సినిమా థియేటర్ కాడ కొట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి. ఇక రామారావు అభిమాని అయినటువంటి కృష్ణ గారు 'కురుక్షేత్రం' సినిమా తీసినప్పుడు ఆయన 'దానవీర సూరకర్ణ' అనౌన్స్ చేయడంతో దానిలో చేసే పాత్రలు నటులు, దీనిలో చేయాల్సినటువంటి నటులు ఎక్కడ ఎవరి దగ్గర చేస్తే ఎవరికి కోపం వస్తదని వణికి చచ్చేవారట. ఆ తర్వాత ఇక అల్లూరి సీతారామరాజు విషయంలో జరిగిన వివాదము అందరికీ తెలిసిందే. చాలా వరకు పోస్ట్ పోయినటువంటి అల్లూరి సీతారామరాజుని చివరకు ధైర్యం చేసి కృష్ణ గారు తీయడము, అది చారిత్రకమైనటువంటి సూపర్ డూపర్ హిట్ కావడము చరిత్ర. ఇక ఆ తర్వాత యంగ్ బ్లడ్‌లో దూసుకొచ్చినటువంటి చిరంజీవి గారిని తొక్కేయాలని పరిశ్రమలో అంతకుముందున్నటువంటి పెద్ద పెద్ద నటులు, పెద్ద పెద్ద సంస్థలు అనేక రకాల ప్రయత్నించాయని చెప్పుకుంటారు. ఇక ఆయన ఎదురులేని స్థానంకి రావడము, రామారావు రాజకీయాల్లోకి పోవడంతో సుమన్ రావడము, సుమన్‌ని తొక్కేయాలని చిరంజీవి గారు రకరకాల ప్రయత్నాలు చేశారని చెప్పి చెప్పుకోవడం అనేది మనకు విన్నదే. ఇంతవరకు సినిమా నటుల మధ్య రాజకీయాలు తప్ప, రాజకీయ నటుల నుంచి సినిమా వాళ్ళకు వచ్చినటువంటి ముప్పు ఏమీ ఉండేది కాదు. అయితే ఇప్పుడు సినిమాలు, రాజకీయాలు కలగలిసిపోయిన తర్వాత అంతెందుకు రామారావు రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కృష్ణ గారు రామారావు మీద తీసిన సినిమాల కన్నా ఇంకెవరూ తీయలేరు. అయినా ఎప్పుడూ ఆయన ఆ విషయంలో పెద్దగా పట్టించుకున్నది లేదు. కృష్ణ గారి 300 చిత్రానికి కూడా క్లాప్ కొట్టడానికి ఆనందంగా వచ్చాడు ఎన్టీ రామారావు. అయితే ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయి పెడధోరణికి వచ్చింది. ఉదాహరణకు మొన్న అల్లు అర్జున్ గారు ఏదో తన స్నేహితుడి యొక్క ఎన్నికల ప్రచారానికి వస్తే అది పెద్ద ట్రోల్ అయ్యి ఆయన సినిమాకే దెబ్బపడే పరిస్థితులు కల్పించినారు. ఆ తర్వాత ఈవెంట్లలో రకరకాల కామెంట్లు చేయడము, పవన్ కళ్యాణ్ గారే ఏకంగా హీరో అంటే ఇలా ఉండకూడదు అన్నట్టుగా అన్యాపదేశంగా మాట్లాడడం, చివరికి అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వెళ్ళడం అనేది రాజకీయాలు, సినిమాలు కలగలిసిపోయిన దానికి పెద్ద ఉదాహరణ. ఇక లేటెస్ట్‌గా ఈ 'పృథ్వీ' అనే అతను 'లైలా' సినిమాలో మాట్లాడిన మాటలు ఈవెంట్లలో నటులు గాని, రాజకీయ నాయకులు గాని సందర్భోచితంగా కాకుండా సందర్భ అనుచితంగా మాట్లాడడం నిషేధించాలనే దాకా పరిస్థితులు వచ్చాయి. అయినా కూడా రాజకీయాల్లో ఇప్పుడు సినిమా వాళ్ళు, సినిమాల్లో రాజకీయాల్లో ఉండడం సాధారణమైపోయిన తర్వాత అలా మాట్లాడుకోవడం సహజమే కానీ, విభేదాలుగా గాను, విద్వేషాలుగాను కాకుండా సినిమాని సినిమాగాను, రాజకీయాన్ని రాజకీయంగా చూస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. నిజానికి 'పృథ్వీ' అనే అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విభేదాలకు కేంద్ర స్థానం అయ్యాడు. దీనిలో ఒక చిన్న సినిమాకు పెద్ద దెబ్బ పడింది. రేపు రాబోయే రోజుల్లో సినిమా ఈవెంట్లకు రాజకీయ నాయకులు పిలవాలన్నా, రాజకీయంతో వాసనున్నటువంటి సినిమా నటుల్ని ఈవెంట్లకు పిలవాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కల్పించుకున్నారు. కాబట్టి తాము ఉన్న స్థానము, తాము వచ్చినటువంటి స్థానం గురించి గుర్తెరిగి నటులు మాట్లాడితే, రాజకీయ నాయకులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే, అటు పార్టీల కార్యకర్తలు కూడా ఆ సినిమాలు చూస్తే ఈ పరిస్థితి దాపురించదు. తెలుగు సినిమా ఇంకా కొన్నాళ్ళు పచ్చగా ఉండాలంటే సినిమాల్లో రాజకీయాలు, రాజకీయాల్లో సినిమాలు జ్వరబడకుండా ఉండడం మంచిది. రాజకీయ చిత్రాలు తీసుకోండి, సినిమాల మీద రాజకీయ నాయకులు జనరల్‌గా ఏదైనా మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగతంగా సినిమాల మీద రాజకీయ నాయకులు, రాజకీయ నాయకుల మీద సినిమా వాళ్ళు మాట్లాడడం అనేది ఆరోగ్యకరమైన సాంప్రదాయం కాదని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, నా కథనం గాని మీకు నచ్చినట్టయితే విశ్వ రివ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.